చిల్డ్రన్ విత్ డెవలప్మెంట్ డిలే, అది కూడా ఎదుగుదల లోపం ఉన్న పిల్లలకి కలర్ కాన్సెప్ట్ ఎలా నేర్పించాలో నేర్పిస్తాను ఈరోజు. మనము ఈ పిల్లలకి నేర్పించేటప్పుడు ఫస్ట్ మేము ప్రైమరీ కలర్స్ నేర్పిస్తాం. ప్రైమరీ కలర్స్ అంటే రెడ్ బ్లూ ఎల్లో కలర్స్ నేర్పిస్తాము. ఈ పిల్లలకి నేర్పించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక చిన్న స్టెప్తో స్టార్ట్ చేసి ఎక్కువ స్టెప్స్ టీచ్ చేయాలి. ఒక స్టెప్ వచ్చిన తర్వాత ఇంకో స్టెప్ వెళ్ళాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి సింపుల్ టు కాంప్లెక్స్, అంటే ఒక కలర్ నేర్పించిన తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ నేర్పించుకోవచ్చు. అట్లాగే ఒక రెడ్ కలర్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్ లెవెల్లో ఇప్పుడు రెడ్ బాల్ చూపిస్తున్నాను. అబ్స్ట్రాక్ట్ లెవెల్లో వాళ్ళకి రెడ్ అనే పదం ఉచ్చరించినప్పుడు కూడా వాళ్ళకి రెడ్ అనేది పదం ఎట్లా ఉంటుందో వాళ్ళకి మైండ్లో రిజిస్టర్ కావాలి. ఇలాంటి అవి ప్రతి స్టెప్కి మనం పిల్లవాడిని ఎంకరేజ్ చేసుకుంటూ టీచ్ చేయాలి. ఈ స్టెప్స్ ఈ కలర్ కాన్సెప్ట్ నేర్పించినప్పుడు మనము ఫస్ట్ సార్టింగ్ నేర్పిస్తాం. ఈ సార్టింగ్లో మేము ఈ పిల్లలకి ఎట్లాంటి కలర్స్ కూడా నేర్పించాం. వాడు ఏదైనా కలర్ తీసుకుని ఆ కలర్ వైజ్ వాళ్ళు సెపరేట్ చేసుకోవచ్చు, ఎట్లయినా సెపరేట్ చేసుకోవచ్చు. మేము అలా సార్టింగ్ కలర్ వైజ్ చేసుకుని అలా ఎంకరేజ్ చేస్తూ ఇలా కలర్ సార్టింగ్ నేర్పిస్తాము. తర్వాత వాళ్ళకి ఒక్కొక్క కలర్ ఎలా నేర్చుకోవాలో చెప్తాము. ఇలా సార్టింగ్ నేర్పిస్తాము. తర్వాత వాళ్ళకి స్టెప్స్, ఈ రెడ్ కలర్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి. యాపిల్ రెడ్గా ఉంటుంది, ఇంకానేమో సన్ రెడ్గా ఉంటుంది, ఇక్కడ స్ట్రాబెర్రీ రెడ్గా ఉంటుంది, ట్రక్ రెడ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వాళ్ళకి చూపిస్తూ వాళ్ళ కలర్ చేయొచ్చు. వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళు కలర్ చేస్తే చేయించాలి, లేకపోతే వాళ్ళు జస్ట్ ఇట్లా సర్కిల్ చేసినా కానీ మనం వీ కెన్ కన్సిడర్ యాజ్ వాళ్ళు రెడ్ కలర్ నేర్చుకున్నారని మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ అంటే మనం ఇప్పుడు ఫస్ట్లో ఈ వాచ్లో 12 అవర్స్ తీసుకోవాలి. 1 2 3 4 అని 12 అవర్స్. ఇందులో ఈ చిన్నదేమో అవర్స్ది, ఈ పెద్దదేమో మినిట్స్ది. ఇప్పుడు మనకి ఎంత అవుతుంది అంటే, ఇది 10 పైన చిన్న ముందు 10 o'clock, మనము 10 o'clock. 10 o'clock ఏంటిది మనకు ప్రేయర్ టైం అంటే మనం ఈ 10 ఇప్పుడు అవర్సే నేర్చుకున్నాం. ఓన్లీ 10 o'clock. 10 o'clock ఇది 10 o'clock అంటే ఇప్పుడు ఎంత ఇది మొత్తం కలిపిస్తే 60 minutes ఉంటుంది. 60 minutes అంటే ఒకదానికి ఒకటి 5 minutes. ఇక్కడ నుంచి 1 వస్తే 5 minutes. ఇది డీటెయిల్స్ అంతా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇదేంటి 12 పైన ఇది 1 ఉంటే 5 minutes. 2 మీదకి వచ్చేసిందంటే 10 3 మీదకి 15. ఇట్లా మొత్తము మనం 5 యాడ్ చేసుకుంటూ పోతే లాస్ట్కు 12 మీదకి వచ్చేవరకు 60 minutes. అంటే 60 minutes ఒక రౌండ్ తిరిగేస్తే ఇది ఒక 1 hour. ఇది అవర్స్ గురించి మనము మినిట్స్ను డివైడ్ చేసినాం ఈజీగా ఉండడానికి. అన్ని వాచ్లలో ఉండదు. నా పేరు శకుంతల. నేను స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్ నిపిట్లో స్పెషల్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతం సెకండరీ క్లాస్ స్టూడెంట్స్ని హ్యాండిల్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలకి మనీ కాన్సెప్ట్లో షాపింగ్ స్కిల్స్ టీచ్ చేయడానికి నేను ఒక చిన్న షాప్ని అరేంజ్ చేశాను. మనీ కాన్సెప్ట్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. దైనందిన జీవితంలో మనీ అందరికీ చాలా ముఖ్యం. మార్నింగ్ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక మిల్క్ ప్యాకెట్ కావాలని మనం డబ్బులు తీసుకునేది ఇచ్చేయాలి. అందుకే ఈ పిల్లలకి ఆ మనీ ట్రాన్సాక్షన్ చేయించాలంటే ఇలాగ రియల్ ఐటమ్స్, రియల్ కాయిన్స్ తోటి మనం చూపించాలి. పిల్లలు కమ్యూనికేట్ చెప్పే పిల్లలంటే ఏ వస్తువు కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బిస్కెట్ కావాలంటే బిస్కెట్ కావాలని అడుగుతాడు, అట్లాగే పేస్ట్ కావాలంటే పేస్ట్ కావాలని అడుగుతాడు, క్రీమ్ ఆయిల్ కావాలంటే ఆయిల్ కావాలని అడుగుతారు. మామూలుగా పిల్లలకి స్పీచ్ లేదు, కమ్యూనికేట్ చేయలేరు. కొంతమంది ఇట్లా పాయింట్ కూడా చేస్తారు, కొంతమంది అట్లా కూడా చేయలేరు. చేయలేని పిల్లలకి ఏం చేయాలంటే ఇటువంటిది వాళ్ళకి ఏమైనా కావాలి, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ షాంపూ కావాలనుకోండి, షాంపూ ప్యాక్. పిల్లలు కమ్యూనికేట్ చేయలేకపోతే పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ షాంపూ ప్యాకెటే కావాలనుకున్నాం అనుకోండి, ఆ షాంపూ ప్యాకెట్ మీద ఎంత రేట్ ఉంది పిల్లలకి చూపించి 2 రూపీస్ అంటే 2 రూపీస్ ఇచ్చి ఆ కాయిన్ ఇచ్చి ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చి షాపు పంపించి ఈ షాంపూ ప్యాకెట్ తీసుకురా అని చెప్పేసి చెప్పంటుంది. 5 రూపీస్ ఉంది, నువ్వెంత తీసుకొచ్చావు? 10 రూపీస్. ఇట్లాగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ 10 రూపీస్ నుంచి 5 పోతే ఎంత? 10 రూపీస్ అంటే ఇట్లాగా 5 పోతే 10 రూపీస్ నుంచి 10 రూపాయలు బాబు తీసుకుని వచ్చాడు. సోప్ మీద రేట్. Myself Jayati Mitra, Special Education Teacher, Special Education Center, NIPIT, Secunderabad. We all know nowadays we are fighting with coronavirus, which is pandemic. And in this situation, a very important skill is hand washing and to keep us clean and safe.
In this case, whenever we are dealing with our children with intellectual disability and with children with autism, we need to explain them and give them proper prompt to wash their hands properly and in a sequential manner. Today I am going to present or explain the steps of those hand washing steps. For hand washing, first we need to teach them about the identification of wash basin. After that, this is a liquid soap. Then we open the tap. After that, we will wet our palm. Then just slow down the tap and take little small amount of liquid soap. Then we start rubbing up our palm. Rinse it properly. After that, close the tap. These are the steps of hand washing. After washing hand, now we will rub the hand properly, wipe the hand properly, both the. సెన్సరీ స్టిమ్యులేషన్లో ఇప్పుడు మనం టేస్ట్ గురించి ఎలా పిల్లలకి నేర్పించాలి అంటే రుచి ఎలా పిల్లలకి నేర్పించాలి అనేది మీకు చూపిస్తాను. ఇవి కూడా ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము, ఇది షుగర్, ఇది పిల్లలకి ఇలా నాలుగు పైన వేసి ఎలా ఉంది అని అడగాలి. వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు, స్వీట్ కాబట్టి అది మనకు తెలుస్తుంది అది స్వీట్ అని. అలాగే ఇది బెల్లం కూడా అలాగే నోట్లో వేసి ఎలా ఉంది టేస్ట్ అని అడగాలి. ఇది చూడండి, ఇది కాకరకాయ. ఈ కాకరకాయని కూడా చేదు ఉంటుంది కాబట్టి ఇది మనం కట్ చేసి వాళ్ళ కొంచెం నోట్లో వేసి ఎలా ఉంది అని అడగాలి. వాళ్ళు చెప్పకపోయినా ఫేస్ అంతా ఒక రకంగా పెట్టేస్తారు చేదు కాబట్టి మనకి తెలుస్తుంది. అలాగే ఇవి వేపాకులు. ఈ వేపాకులు కూడా కొంచెం చిన్న గింజలు ఏమన్నా ఉంటే అవి వేసి ఇది ఎలా ఉంది టేస్ట్ అని అడగాలి. వాళ్ళు చెప్తారు, చెప్పే పిల్లలైతే చేదు ఉంది అని చెప్తారు, చెప్పలేని పిల్లలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో మనకి తెలుస్తుంది. ఇది కారం, పచ్చిమిర్చి, ఇది కూడా కొంచెం నోట్లో కొద్దిగా వేయాలి. వేసి ఈ టేస్ట్ ఏంటి అని అడగాలి. వాళ్ళు ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో కూడా మనకి తెలుస్తుంది. ఇది చూసారా, నిమ్మకాయ ఉందా, ఉప్పగా ఉందా అనేది వాళ్ళని అడగాలి. ఇలా అలాగే నిమ్మకాయ జ్యూస్ చేసినప్పుడు కూడా ఎలా ఉంది, స్వీట్గా ఉందా, పుల్లగా ఉందా అని వాళ్ళని అడగాలి. ఇలా మనం డైలీ నేర్పించడం వల్ల వాళ్ళకి టేస్ట్ అనేది తెలుస్తుంది, నేర్చుకుంటారు. మనం ఈరోజు పిల్లలకి మన పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు మన టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేదా పార్క్ అలా మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, అందులో మన పిల్లలకి మనము జెండర్ డిఫరెన్స్ అనేది నేర్పిస్తున్నాం ఈరోజు మన క్లాస్లో. అది ఎలా పిక్చర్ ఐడెంటిఫై చేయాలి, లేదా దాన్ని మనం ఎలా చూసి అది మనకి సంబంధించింది, లేడీస్కి సంబంధించింది, మళ్ళీ జెంట్స్కి సంబంధించింది అనేది పిల్లలకి నేర్పిద్దాము. ఇది ఆన్లైన్ క్లాస్లో నేను టీచ్ చేస్తానండి. వాళ్ళకి ఒకసారి ఈ వీడియోస్ చూపించండి. ఇది చూసారు కదా సాయి, చూడు ఈ పిక్చర్ ఏంటిది, పిక్చర్ చూస్తున్నావు కదా, ఇది ఎక్కడ ఉంటుంది, టాయిలెట్స్ దగ్గర ఉంటుంది. ఇంకా పబ్లిక్ ప్లేసెస్లో మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లైన్లో నుంచోవాలి కదా, క్యూలో నుంచోవాలి. అప్పుడు ఇలాంటి బోర్డు ఉంటుంది అక్కడ. ఇక్కడ ఇది ఉంటే జెంట్స్ లేదా బాయ్స్ లేదా హీ అని రాసి పెట్టి ఉంటారు అక్కడ. హీ, జెంట్స్, మెన్ అనేసి ఇట్లా రాసి పెడతారు. ఇది చూసావా, ఇదేంటిది, ఉమెన్. ఉమెన్ అంటే దీంట్లోకి బాయ్స్ వెళ్ళొద్దు, ఇలా ఉంటేనే వెళ్ళాలి బాయ్స్, ఇలా ఉంటే గర్ల్స్ ఇంకా మమ్మీ వెళ్ళాలి. ఓకేనా, దీని స్పెల్లింగ్ కూడా చెప్పాలి నువ్వు. ఓకే, థ్యాంక్ యూ. Myself Somsekhar, I am working in special educator Nimpet Boilpelli. Today I am going to teach concept of big and small. This big and small concept will going to very helpful to the children with intellectual disability children. So today I take big and concept. So this big and concept, how to teach the children with intellectual disability, I can explain. So first I will take big size ball and small size ball. When you are going to teach this concept, the object should be same size and same color.
If you are going to teach big size concept, that should be, the ball should be big size. Whatever you teach big concept, not a ball, you take any object, that should be a bigger size. When you are going to teach a small object, that should be smaller size. So first, whenever you teach the children with intellectual disability children with a big concept, that the concept should be big. So first we introduce the big size. Whenever you are going to teach concept, you take first bigger size. First we teach big, next small. So first we introduce the big size. So this is a big. If the child can touch the ball and see the ball and see, hold it. Okay, bye. Jaya working as a special educator in Department of SCC Secunderabad NIPIT. Today I am going to show how to teach the more and less concept with the help of different objects. Teaching children with more and less concept, it is very essential to compare the objects. And also it is very essential to identify the objects which is more and which is less. We can use the different types of materials in our home environment. Okay, I took the material of 2 bowls and the custard apple seeds. Okay, take 2 bowls, keep in front of the child. Okay, ask the child, pour the seed in 1, 2 in 1 bowl and 1, 2, 3, 4, 5, 6, 7, 8 in this bowl. Now ask the child which is more. Yes, this is the more and this is the less. Yes children, this is correct. Repeat the activity till child can understand. Okay? 3, 4, 5, 6. Now tell me which is more and which is less. This is more and this is less. Okay? See, 1, 2, 3. This is less number. This is the more number. Okay? This is more and this is less. Like this, we can use the different types of materials in our home. And while doing this activity, child can improve the sitting tolerance, eye and coordination and concentration, and also child can improve the number concept to number sequence. Okay? This is the activity for the more and less concept. Thank you. I am Prashant Kumar, NAOS OBE క్లాస్ టీచర్. ఈరోజు మనము బేసిక్ కంప్యూటర్ గురించి నేర్చుకుందాము. ఓకేనా? అసలు కంప్యూటర్ అంటే ఏమిటి, కంప్యూటర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, నవే డేస్ కంప్యూటర్ ఎంతవరకు మనకు ప్రాముఖ్యత ఉంది అనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకుందాము. ఇది ఏంటిది, ఇక్కడ మనము ఇప్పుడు ఎక్కడైనా కంప్యూటర్ ఉంది. తర్వాత ఇది మానిటర్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నారు. ఇది మానిటర్ అంటారు. ఇది సిపియు. సిపియు మీన్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకేనా? మానిటర్ అంటారు. ఇదేంటిది, కీబోర్డ్. దీంట్లో కీస్ ఉంటాయి అన్ని. ఏదైనా మనం టైప్ చేసినప్పుడు కీబోర్డ్ ద్వారా మనకు యూజ్ ఏముంటది, లెటర్ టైప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈమెయిల్స్ పంపించుకోవచ్చు. ప్రతిదీ కూడా టైప్ చేసుకోవచ్చు. ఏదైనా రాంగ్ నొక్కామనుకో అప్పుడు ఏమైంది, మనం డిలీట్ నొక్కొచ్చు. ఓకేనా? ఇది మౌస్. మౌస్ ద్వారా మనకు ఆపరేటింగ్ సిస్టమ్, యారోస్ అవన్నీ మనకు యారోస్ ద్వారా ఉంటది. మనం బ్యాక్ వెళ్ళాలన్నా తర్వాత ఫార్వర్డ్కి వెళ్ళాలన్నా మనకు మౌస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇదేంటిది, ఇక్కడ ఏముంది, ఇది కీబోర్డ్. ఇది మౌస్. ఇది సిపియు. నెక్స్ట్ ఇది అంతా ఏమంటుంది, దీన్ని సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ ఏముంటది, మానిటర్, కీబోర్డ్, మౌస్. ఓకే? మన పిల్లలకు ఎలా నేర్పించాలో కొన్ని టిప్స్ ఉంటాయి, కవర్ చేస్తాను. సో మనం ఇంట్లో కూడా మనం చేసి మన పిల్లల 5 మోటార్స్ తీసుకొని ఇంప్రూవ్ చేయవచ్చు. సో మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మామూలుగా క్లిప్ ఉంటుంది. 1 మోటార్స్ స్విచ్లో మెయిన్ ఇలా పట్టుకోవడం కూడా
కొంచెం ఈజీ క్లిప్ మన ఇంట్లో బట్టలు పెట్టుకునే క్లిప్స్ కాబట్టి అందులో అందరికీ అందుబాటులో ఉంటుంది. సో మనం దీంతో చేసేటప్పుడు కొంచెం బాగా ఓకే దీంతో బాగా చేస్తున్నారు కొంచెం టఫ్ క్లిప్ ఉంటుంది, కొంచెం టఫ్ క్లిప్ ఉండాలి. ఇలా ప్లాస్టిక్లో ఉంటుంది, ప్లస్ స్టీల్లో కూడా ఉంటుంది. సో టఫ్ క్లిప్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకు కట్టుకోవడం వచ్చినంత వరకు ఇలా కట్టుకోవడం యాక్టివిటీ లాగా ఇవ్వాలి. ఇలా కట్టుకోవడం ఇలా పెట్టాలి. పెన్సిల్ కట్టుకొని ఇలా పెట్టడం, సోషల్ మెయింటెనెన్స్ ఇలా పెట్టడం, ఇలాంటి యాక్టివిటీస్ కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ మనం వాళ్ళకి ఆసక్తి కలిగించవచ్చు, వాళ్ళలో ఇంట్రెస్ట్ మనం రైజ్ చేయొచ్చు. సో ఇలా హ్యాపీగా ప్లేవే మెథడ్లో వాళ్ళు నేర్చుకునేటట్టు మనం చేయాలి. సో హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఇంట్లో పెట్టి సో అందరూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్తో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఇస్తూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మానసిక వికలాంగులైన పిల్లలకి కూడికలతో పాటు అడిషన్స్తో పాటు సబ్ట్రాక్షన్స్ అంటే తీసివేత నేర్పించడం కూడా చాలా అవసరం. ఇప్పుడు ఆ సబ్ట్రాక్షన్స్ ప్లేవే మెథడ్లో ఎలా నేర్పించాలనేది చూద్దాం. ఇప్పుడు ఇది చెట్టు, నేను సింపుల్ సబ్ట్రాక్షన్ తీసుకున్నాను. 3 మైనస్, మనము సబ్ట్రాక్షన్కి తీసివేతలుకి ఉపయోగించే సింబల్ ఏంటి, మైనస్. మైనస్ అంటే ఏంటి, తీసివేయటం, టేక్ అవే, రిమూవింగ్. -2 అంటే 3లో నుంచి 2 తీసివేస్తే, టేక్ అవే మైనస్ చేస్తే ఎంత, ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఏం చేస్తానంటే 3, ఇక్కడ నేను 3 యాపిల్స్ పెడుతున్నాను, కౌంట్ చేస్తాం. 1 2 3. ఎన్ని యాపిల్స్ ఇవి, 3 యాపిల్స్. మనం ఇప్పుడు ఏం చేయాలి, 2 యాపిల్స్ని మైనస్ చేయాలి. మైనస్ అంటే ఏంటి, తీసివేయటం. టేక్ అవే, ఎన్ని తీసేయాలి, 2 యాపిల్స్. ఈ 2 యాపిల్స్ని కింద పడేద్దాం, రాలిపోతున్నాయి. యాపిల్స్ ఏమైపోయినాయి, చెట్టు మీద నుంచి రాలిపోయాయి. ఇప్పుడు ఎన్ని యాపిల్స్ మిగిలాయి మనకి, కౌంట్ చేద్దామా. 1. ఎన్ని యాపిల్స్ మిగిలాయి మనకి, 1. అంటే 3 యాపిల్స్లో నుంచి 2 యాపిల్స్ని మనము మైనస్ చేస్తే, తీసివేస్తే మనకి ఎన్ని యాపిల్స్ మిగిలాయి, 1 యాపిల్. సబ్ట్రాక్షన్స్ని మనము ఇలా ప్లేవే మెథడ్లో పిల్లలకి నేర్పించడం వల్ల పిల్లల మెదడులోకి, బ్రెయిన్లోకి తొందరగా చేరుకుంటాయి. వాళ్ళు త్వరగా గ్రాస్ప్ చేసి వాటిని గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుంది.